కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలో ఉండే స్థానిక ప్రజలకు కనీసమైన సౌకర్యాలు కూడా అందించడంలో పూర్తిగా విఫలం చెందింది. ఈ నెల్లూరు నగరంలో ఉండే అనేక సమస్యలు ఉన్నాయి. మంత్రి నారాయణ గారు అధికారంలో రాకముందు నాకు అవకాశం ఏమంటే నెల్లూరు నగరాన్ని దోమలేని నగరంగా తీర్చిదిద్దుతాను, ఒక అవకాశం అని చెప్పేసి అడిగారు. నమ్మిన ప్రజలు ఓట్లు వేసి గెలిపించారు. కానీ అధికారంలోకి వచ్చిన దాదాపు దగ్గర 1 సంవత్సరం దాటింది. నెల్లూరు నగరంలో ఏ మూల చూసినా కూడా చెత్త విపరీతంగా పెరిగిపోయింది. నెల్లూరు నగర జనాభా రోజు రోజుకి పెరుగుతుంది. దానికి తగ్గట్టుగా మున్సిపల్ కార్మికులను పెంచడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. ఈరోజు షాపింగ్ మాల్స్ ఉన్నాయి. నెల్లూరు నగరంలో ప్రధాన కూడల్లో షాపింగ్ మాల్స్ ఉన్నాయి. విఎస్ సెంటర్ కానీ, టంక్ రోడ్డు కానీ, కూరగాయల మార్కెట్ దగ్గర కానీ, ఇలా అనేక షాపింగ్ మాల్, జేవీఆర్ కానీ, లక్బీ షాపింగ్ మాల్ కానీ, సౌత్ ఇండియా షాపింగ్ మాల్, సుమ్మస్ షాపింగ్ మాల్ ఇవన్నీ కూడా ప్రధాన కూడల్లో ఉన్నాయి. ప్రధాన కూడల నుండి షాపింగ్ మాల్స్కు పర్మిషన్ ఇచ్చే మున్సిపల్ కార్పొరేషను సౌకర్యాలు ప్రజలకి పార్కింగ్ సౌకర్యాలు కల్పించట్లా. వాళ్ళందరూ కూడా షాపింగ్కి వచ్చే ప్రజలందరూ కూడా నడి రోడ్ల పైన బండ్లు ఆపుకొని లోపలికి వెళ్తున్నారు. ఒక్క షాపింగ్ మాల్లో లోపలికి కనీసం 2-3 గంటలు బయట కాని పరిస్థితి. ఇలాంటి తరంలో రోడ్ల పైన తిరగాలన్న భయం వేస్తుంది ప్రజలకి. ఎక్కడ ఏ టైంలో ఏ షాపింగ్ మాల్ పెడతారో తెలియదు. ఎలాంటి సౌకర్యాలు లేకుండా షాపింగ్ మాల్స్ ఓపెన్ చేస్తున్నారు. ఈ షాపింగ్ మాల్స్ పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి పార్కింగ్ సౌకర్యాలు లేని షాపింగ్ మాల్స్ అట్నే క్లోజ్ చేయాలని చెప్పేసి మేము మున్సిపల్ కమిషనర్ అని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా హాస్పిటల్స్, ఏ హాస్పిటల్లో కూడా పొగదోటలో ఉదయం పూట పోవాలన్నా కూడా నానాకి ఇబ్బందులు పడుతున్నారు. నడి రోడ్ల పైన హాస్పిటల్ దగ్గర కార్లు, ఆటోలు, బైకులు ఇలా మొత్తం కూడా రోడ్డు పైన పెడిచి లోపలికి వెళ్తున్నారు. హాస్పిటల్ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రధానంగా దోమ సమస్య విపరీతంగా నెల్లూరు నగరంలో ఉంది. ఈ దోమ పరిష్కరించని చెప్పేసి మంచినీటి కుళాయిల ద్వారా ఈరోజు నారాయణ గారు కొన్ని డివిజన్లో అదాని కంపెనీకి సంబంధించిన కొన్ని ప్లాంట్లు ఓపెన్ చేస్తున్నారు. ఆ ప్లాంట్లో కార్డు పెడితే మంచిగా వస్తున్నాయి. కార్పొరేషన్లో ఇంటి పన్ను, చెత్త పన్ను ఇవన్నీ కట్టించుకుంటున్నారు. కట్టించుకునేటప్పుడే మనం ప్రజలకు సౌకర్యం కల్పించాలి. మంచినీటి పెన్నా నదిని ఆనుకోనున్న మన నెల్లూరు నగరంలో మంచినీటిని కూడా కల్పించాల్సిన ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందాయి. డబ్బులు పెట్టుకొని నీళ్ళు తాగే పరిస్థితి ఈరోజు నెల్లూరు నగరంలో ఉంది. మేము డివైఎఫ్ఐగా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ కార్పొరేషన్ని. అయ్యా కార్పొరేషన్ మున్సిపాలిటీ మంత్రి గారు, నెల్లూరు నగరంలో విపరీతంగా పన్నులు వసూలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడ లేని కార్పొరేషన్లో మనం వసూలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సౌకర్యం కల్పించాలి. కానీ డబ్బులు పెట్టుకొని నీళ్ళు తాగే పరిస్థితి వచ్చింది కాబట్టి మేము డివైఎఫ్ఐగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే నెల్లూరు నగర ప్రజలందరికీ కూడా ఉచితంగా 2 పూట్ల మంచినీళ్ళు ఇవ్వాలని చెప్పేసి మేము డివైఎఫ్ఐగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ డిమాండ్ అన్నిటిపైన కూడా రేపు ఉదయం 10 గంటలకు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ దగ్గర మహాధర్నా చేయబోతున్నాం. ఈ మహాధర్నాకి నెల్లూరు నగరంలోని ప్రజలందరూ కూడా రావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.